మూడు వైపుల నుంచి ముప్పేట దాడికి గురవుతోన్న పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు భారత్, మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ, ఇంకోవైపు బలూచ్ తిరుగుబాటుతో పాకిస్తాన్ ముప్పతిప్పలు పడుతోంది. ఒకవైపు భారత్ భీకర దాడులు చేస్తుండగా మరోవైపు బలూచిస్తాన్ విరుచుకుపడుతోంది. భారత్ లో పోరాటానికి పాక్ సైన్యం రంగంలోకి దిగగానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది. రిమోట్ బాంబులతో కూడా పాకిస్తాన్ శిబిరాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది BLA. అదే సమయంలో పాకిస్తాన్ ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏ మాత్రం సపోర్ట్ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ పాకిస్తాన్ సైన్యానికి సహకరిస్తే తీవ్రమైన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. ఇక భారత్ తో బోర్డర్ టెన్షన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ కు వజీరిస్తాన్ లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆందోళనకారుల దాడితో 20 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడిని టీటీపీ చేసినట్లు ప్రకటించింది. మరోవైపు బలూచిస్తాన్ తిరుగుబాటుదారులతో జరిగిన ఘర్షణలో 2 పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఒకవైపు భారత్ దాడులతో ముచ్చెమటలు పడుతోన్న పాకిస్తాన్ ఒకదాని వెంట మరొక కష్టం వెంటాడుతోంది. ప్రపంచ దేశాల సపోర్ట్ లేక ఇబ్బందులు పడుతున్న పాక్ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా దక్షిణ వజీరిస్తాన్ లోని షకై సబ్ డివిజన్ లోని పాకిస్తాన్ మిలిటరీ డాన్ గేట్ అవుట్ పోస్ట్ పై ఇటీవల టీటీపీ అనూహ్యంగా దాడి చేసింది. బహుళ దశల ఆపరేషన్ గా దాడులు చేసిన టీటీపీ మొదట లేజర్ ఎయిడెడ్ రైఫిల్స్ ఉపయోగించి 6 సైనికులను చంపేసింది. ఆ తర్వాత సైనిక కాన్వాయ్ పై మెరుపు దాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది భద్రతా సిబ్బంది మరణించగా 5 తీవ్రంగా గాయపడ్డారు. జైషే మహమ్మద్ కు చెందిన బహవల్పూర్ మర్కజ్ కోఆర్డినేట్లను పాకిస్తాన్ సైన్యం లీక్ చేసిందని టీటీపీ ఆరోపించింది. భారత వైమానిక దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మరణించారు. ఈ సంఘటనపై టీటీపీ ప్రతినిధి MD ఖొరాసానీ విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీపీ పాకిస్తాన్ సైన్యాన్ని దేశద్రోహి, పాశ్చాత్య అనుకూల సమూహంగా విమర్శించారు. పాకిస్తాన్ సైన్యం ప్రొఫెషనల్ కిల్లర్ గ్రూప్ అని, ఇది పాక్ ప్రజలను పణంగా పెట్టి విదేశీ ప్రయోజనాల కోసం కృషి చేస్తుందని టీటీపీ విమర్శించింది. ఇక మరోవైపు బలూచిస్తాన్ ఆందోళనకారులతోనూ పాక్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తాజాగా పాకిస్తాన్ దళాలు మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ ఆందోళనకారులు దాడులు చేశారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ దళాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్ దాడి చేసింది. టర్బాట్, హజర్గంజీ, ఫైజాబాద్ ప్రాంతాలలో పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని 2 గ్రెనేడ్ దాడులు చేసింది. క్వెట్టాతో సహా అనేక ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి. బోలాన్లో పాకిస్తాన్ సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న 2 రోజుల తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా దాడులు చేసింది. IED పేలుడులో ఒక ప్రత్యేక ఆపరేషన్ కమాండర్ సహా 8 మంది సైనికులు మరణించారు. 6 తీవ్రంగా గాయపడ్డారు. ఇక వారం రోజుల క్రితం కూడా క్వెట్టాలో BLA జరిపిన దాడిలో 10 మంది పాక్ సైనికులు మరణించారు. భారత్ తో పాటు టీటీపీ, BLA తమ దాడులను తీవ్రతరం చేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. భారత్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలున్న ఈ సమయంలో పాకిస్తాన్ 3 వైపులా ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్ దళాలపై టీటీపీ ఆపరేషన్ ఖండక్ ను ప్రారంభించగా BLA స్నైపర్లు రిమోట్ కంట్రోల్డ్ పేలుళ్లతో పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది. దీంతో అంతర్గత రచ్చను అదుపు చేయాలా లేక భారత్ కు ధీటుగా వార్ ను కంటిన్యూ చేయాలా అని తలపట్టుకుంది పాకిస్తాన్.
పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. అన్ని అంటే మూడు వైపుల నుంచి పాకిస్తాన్ పై ముప్పేట దాడి కొనసాగుతోంది. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఒకవైపు భారత్, మరోవైపు టీటీపీ. అంటే ఈ మూడు వైపుల నుంచి ఒకటేసారి దాడి జరగటంతో పాకిస్తాన్ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అంటే ముప్పేట దాడి అన్నది పాకిస్తాన్ పైన కొనసాగుతోంది. వరుసగా గ్రెనేడ్లతో దాడులు, డ్రోన్లతో దాడులు, వైమానిక దాడులతోటి పాకిస్తాన్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏం చేయలేని ఒక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది పాకిస్తాన్. ఇప్పటికే పాకిస్తాన్ లోని కీలకమైనటువంటి ప్రాంతాలు, అలాగే ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు ఇప్పుడే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు దాడి చేస్తూ ఉంటే, మరోవైపు టీటీపీ కూడా ఇప్పుడే పాకిస్తాన్ పైన దాడి చేస్తోంది. అంటే ఓవరాల్ గా మూడు వైపుల నుంచి పాకిస్తాన్ చుట్టుముట్టేసింది. దీంతో పాక్ పరిస్థితి అన్నది అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే ఏమీ చేయలేక తోక ముడుస్తోంది పాకిస్తాన్. అంటే భారత దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఈ పాటికే పాకిస్తాన్ కు అర్థమైంది. అయినప్పటికీ కూడా సరిహద్దుల వెంట కావాలనే భారత్ ను పదే పదే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. అయినప్పటికీ అంతే ధీటుగా ఇటు వైమానిక పరంగా కావచ్చు, అలాగే ఆర్మీ పరంగా కావచ్చు, అంతే ధీటుగా భారత ఆర్మీ కూడా జవాబిస్తోంది. దీంతో పాకిస్తాన్ అన్నది చతికిల పడిపోయింది. పూర్తిగా కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతూనే ఉంది. మన 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ చూడొచ్చు. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గ్రెనేడ్లతో దాడి చేస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లపైన వెళ్తున్న వాహనాలు సైతం ఒక్కసారిగా పేలిపోతూ ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ లోని 3 ఎయిర్ బేస్లను సైతం భారత్ వైమానిక దాడులు జరిపింది. పూర్తిగా ప్రాంతం అంతా తుడిచిపెట్టుకుపోయింది. పూర్తిగా అక్కడంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మరోవైపు పాకిస్తాన్ లోని 6 కీలక ప్రాంతాలపైన కూడా భారత్ వైమానిక దాడులు జరిపింది. అలాగే ఉగ్ర స్థావరాలపై కూడా అటాక్ చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రాంతం అంతా కూడా భారత్ వదిలిన బాంబుల మూతతో దద్దరిల్లిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతోంది. పాక్ లోని సొంత ప్రజలే, సొంత పాకిస్తానీలే అక్కడి విధానం పైన తీవ్రంగా మండిపడుతున్నారు. పాక్ పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.